కశ్మీర్ పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడిలో భారతీయ పౌరులు 26 మంది చనిపోయారు. ఇది అత్యంత హేయమైన చర్య, అత్యంత దుర్మార్గపూరితమైనది. ఉగ్రవాదులు వాళ్లకు మతంతో సంబంధం లేకుండా ఉన్మాదంతో రెచ్చిపోతూ కాల్పులు జరిపిన ఫలితంగా 26 మంది చనిపోయారు. ఇంకా అనేక మంది తీవ్ర గాయాలతో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అక్కడ జరిగినటువంటిది అత్యంత దుర్మార్గపూరితమైన చర్యగా భారతీయ పౌరులు, భారతదేశ పౌరులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందే, ఉగ్రవాదాన్ని లేకుండా చేయాల్సిందే అని చెప్పేసి ముక్త కంఠంతో భారతీయ పౌరులందరూ కూడా ఆ ఉగ్రవాద ఉన్మాద చర్యల్ని భారతదేశ పౌరులంతా ఖండిస్తా ఉన్నారు. మరోపక్క అన్ని రాజకీయ పార్టీలు కూడా అది కులాల మతాల పంచాయతీ కాదని చెప్పేసి ఉగ్రవాదం ఏదైనా అది ఉగ్రవాదమే, అది మతంతో సంబంధం లేదు, మత ఉన్మాదంతో సంబంధం లేదు, ఉగ్ర ఉన్మాదుల వాళ్ళు కాబట్టి అది మతంగా చూడరాదు, అది మతం ఆధారంగా జరిగినది కాదని చెప్పేసి కూడా దేశం అంతా చర్చ జరుగుతా ఉంది. కానీ చనిపోయినటువంటి వాళ్ళు 26 మంది సామాన్య పౌరులు, వివిధ కులాలు మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు. కాశ్మీర్ అందాలని, కాశ్మీర్ లోయల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతంగా ఉన్నటువంటి అక్కడికి ప్రపంచంలో అన్ని దేశాల నుండి అనేక మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వివిధ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, కుల మత ప్రాంతీయ భేదం లేకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుండి ప్రజలు ప్రతి సంవత్సరం కూడా అక్కడికి పర్యాటక ప్రాంతానికి వస్తా ఉన్నారు. కానీ అక్కడ జరిగినటువంటి దురదృష్టమైన ఘటన దాని మతానికి పూసి అది ముస్లింలు కాబట్టి కాల్పులు జరిపింది ముస్లింలు కాబట్టి చనిపోయిన వాళ్ళందరూ కూడా హిందువులు అనే పేరుతోటి హిందూ మతం మీద దాడిగా హిందువులను టార్గెట్ చేసి చంపినట్టుగా, హిందువులను టార్గెట్ చేసి కాల్పులు జరిపినట్టుగా ఒక విద్వేష ప్రచారాన్ని వదంతులను వ్యాపింపజేస్తూ లేనిపోని వాదాలన్నింటినీ కూడా రెచ్చగొట్టి వాళ్ళ బీజేపీ అనుకూల మీడియా, బీజేపీ ఐటీ సెల్ కి సంబంధించినటువంటి వాళ్ళు లక్షలాది మంది ఇవాళ పనిగట్టుకొని ఒక విద్వేష ప్రచారాన్ని, విద్వేషాలను రెచ్చగొడుతూ దేశవ్యాప్తంగా ఒక ఉన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని భారతదేశ పౌరులందరూ కూడా గమనిస్తా ఉన్నారు. యువత మొత్తంగా భారతదేశ పౌరులుగా దాన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఎందుకని ఇలాంటి వాదాలను రెచ్చగొడతా ఉన్నారు? వాస్తవంగా కాశ్మీర్ లో జరిగినటువంటి దురదృష్టకరమైన ఘటనని భారతీయ పౌరులుగా మనం అందరం కూడా ఐక్యమై ఖండించాల్సిన సందర్భం ఇది. భారతదేశం మీద ఏ ఉగ్ర ఘటన జరిగినా, ఏ కాల్పులు జరిగినా మనందరం కూడా ఐక్యంగా ఖండించాల్సిందే, దాంట్లో తప్పుపట్టాల్సింది లేదు. కానీ హిందువులుగా టార్గెట్ చేసి హిందూ మతస్థులనే పేరుతోటి ఐడి కార్డులు చూసి పేర్లు చూసి సంపీరనేటువంటి ఒక దుర్మార్గపూరితమైన ప్రచారాన్ని ఇవాళ ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది తప్పని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే పర్యాటకులుగా ఉన్నారో, ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్నారో పహల్గాం ప్రాంతంలో, వాళ్ళు చెప్తున్నటువంటిది ఎక్కడ కూడా మా ఐడి కార్డులు చెక్ చేసి గాని, మమ్మల్ని హిందువులా ముస్లింలా అని పేర్లు అడిగి కానీ కాల్పులు జరపలేదు. వాళ్ళు రెచ్చిపోయి ఉగ్ర ఉన్మాదులుగా మారి మా మీద కాల్పులు జరిపారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే 26 మంది బంధువులు మాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చనిపోయారని చెప్పేసి వాళ్ళు ఆవేదనగా మాట్లాడుతూ ఉంటే, బీజేపీ నాయకులు పనిగట్టుకొని హిందువులు కాబట్టి టార్గెట్ చేసి కాల్చి చంపారని చెప్పేసి హిందువులంతా ఐక్యం కావాలని చెప్పేసి ఒక విద్వేష ప్రచారాన్ని ఇవాళ చేస్తా ఉన్నారు. దీన్ని భారతీయ పౌరులుగా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్మాదులకు మతంతో సంబంధం లేదు. అక్కడ ఉన్మాదులుగా, ఉగ్రవాదులుగా మారినటువంటి వాళ్ళకి మతంతో సంబంధం లేదు కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే అక్కడ పహల్గామ్ లో జరిపినటువంటి కాల్పుల్లో మరణించినటువంటి వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు, ప్రపంచంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ముస్లింలు కూడా మరణించినటువంటి వాళ్ళ దాంట్లో ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ హిందువులుగా అక్కడికి వాళ్ళు యుద్ధానికి పోలేదు, హిందూ ప్రజలుగా అక్కడ కాశ్మీర్ ప్రజల మీదకి వీళ్ళు యుద్ధానికి పోలేదు, పర్యాటక ప్రాంతానికి వెళ్ళారు అక్కడికి. కానీ అక్కడ దురదృష్టకరమైన ఘటనలో ముందే హెచ్చరించినప్పటికీ అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాద చర్యలు జరగబోతున్నాయని చెప్పేసి నిఘా వర్గాలకు తెలిసినప్పటికీ ఎందుకని నిఘా వ్యవస్థ వైఫల్యం ఉంది? ఇక్కడ జరగాల్సింది, ఇక్కడ చర్చ జరగాల్సింది, ఆలోచించాల్సింది భారతీయ పౌరులుగా 26 మంది మరణించినటువంటి దాని మీద మనందరం కూడా మాట్లాడాల్సింది ఏంటంటే, ఈ వైఫల్యానికి కారణం ఎవరు? 26 మంది మరణించారు పహల్గామ్ లో. గతంలో పుల్వామా దాడిలో కూడా అనేక మంది మరణించారు, అయినా చర్యలు లేవు. ఆ దోషులు ఎవరు ఇప్పటికి తేల్చలేదు. ఆ ఘటన వెనకాల ఉన్నటువంటి మూల కారణాలు ఏంటో కూడా ఇప్పటికీ ఎక్కడ బయటికి రాలేదు. పనిగట్టుకొని కాశ్మీర్ ప్రాంతంలోని కాల్పులు ఎందుకు జరుగుతా ఉన్నాయి? లేదు, కొన్ని రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రం ఎందుకు కాల్పులు జరుగుతా ఉన్నాయి? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రధానమైన రాజకీయ చర్చ జరుగుతున్నప్పుడు మాత్రం ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు ముందుకు వస్తా ఉన్నాయి? ఈ దేశ వైఫల్యాలు ప్రధానంగా పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నప్పుడు భారతదేశంలో పాలక పార్టీ బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ తరహా దుర్మార్గపూరితమైన వాళ్ళ రాజకీయ విధానాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పుడు, పెద్ద ఎత్తున ప్రజా సమస్యల మీద, రాజకీయ అంశాల మీద చర్చలు జరుగుతున్నప్పుడు మాత్రమే ఈ కాల్పుల ఘటనలు ముందుకు వస్తా ఉన్నాయి.
అనేక సందర్భాల్లో అనేక ఘటనలు పరిశీలిస్తే మనకి ఇదే అర్థం అవుతా ఉంది. ఈ వైఫల్యాలన్నిటి కారణం ఎవరు? దీంట్లో కాల్పులు జరుగుతున్న పరిస్థితులు గాని, కాశ్మీర్ లోనే ఈ కాల్పులు ఎందుకు జరుగుతా ఉన్నాయి? నిజంగా ముస్లింలు ఈ దేశానికి ప్రమాదకరం అయితే నిన్న ప్రధానమంత్రి మోడీ గారు అరేబియా, మన సౌదీ అరేబియా, అక్కడ సౌదీలో ఉన్నప్పుడే ఈ కాల్పులు ఇక్కడ జరిగినాయి. నిజంగా ముస్లింలు ఈ దేశానికి ప్రమాదం అయితే ముస్లిం శాంతసభల దేశాలుగా ప్రకటించుకున్నటువంటి దేశాలకి అనేక సార్లు మన మోడీ గారు వెళ్ళారు కదా. అలింగనాలు, అల్పాహారాలు, విందులు, భోజనాలు ముస్లిం కంట్రీలలో, ముస్లిం దేశాలలో చేసి వస్తున్నారు కదా. గతంలో పాకిస్తాన్ కూడా మన మోడీ గారు, ప్రధానమంత్రి గారు వెళ్ళారు కదా. నిజంగా వాళ్ళు ప్రమాదకరం అయితే ఆ దేశాలకు మనం వెళ్ళలేని పరిస్థితులే ఉంటే మన మోడీ గారు ముస్లిం దేశాలకు ఎన్నిసార్లు వెళ్ళొచ్చారు కదా. మరి ఎక్కడైనా ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం దేశాలు మన భారతదేశం మీద, మీ ముస్లిం దేశాలు కాబట్టి, మేము ఇండియా మీద మీరు హిందువులుగా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అని దాడి చేస్తున్నారని చెప్పేసి ఏ ముస్లిం దేశాన్ని ప్రకటించిందా? కాశ్మీర్ లో గానీ గతంలో గానీ ఎప్పుడైనా భారతదేశంలో ఎక్కువ మెజార్టీ హిందువులు ఉన్నారు కాబట్టి మేము కాల్పులు జరుపుతున్నాం అని చెప్పేసి ఎక్కడన్నా ప్రకటించారా? కానీ మోడీ గారు వారి యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, బీజేపీ పార్టీ తన యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ కూడా వదంతుల్ని, భావోద్వేగాల్ని, విద్వేష ప్రచారాలను రెచ్చగొట్టి ఈ దేశంలో మత సామ్రాజ్యాన్ని చెడగొట్టే విధంగా దేశ సమైక్యతని విచ్ఛిన్నం చేసే పద్ధతులు వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. ఈ కుట్రకోరని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో బీజేపీ అధికారంలోకి వచ్చే ముందు 370 ఆర్టికల్ రద్దు చేసేది ముస్లిం ఉగ్రవాదాన్ని నివారించడానికి అని చెప్పారు. పెద్ద నోట్లు రద్దు చేస్తున్నది కూడా అత్యంత కీలకమైనది. ఈ దేశంలో ఉగ్రవాదాన్ని మేమే నిర్మూలిస్తాం, మాకే ఆ శక్తి ఉందని చెప్పేసి మోడీ గారు 2014 ఎన్నికలు చెప్పారు. ఆ తర్వాత రెండోసారి గెలిచినప్పుడు కూడా చెప్పారు. 370 ఆర్టికల్ గాని, 35A గాని, లేదంటే పెద్ద నోట్ల రద్దు గాని, లేదంటే కాశ్మీర్ ప్రాంతాన్ని కేంద్ర ప్రాంత పాలితంగా ప్రకటించినప్పుడు గాని, ఈ అనేక సందర్భాల్లో మోడీ గారు, బీజేపీ పాలకులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పినటువంటిది ఏంటిది? ఈ దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పారు కదా. మరి 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత, పెద్ద నోట్లు రద్దయిన తర్వాత కూడా ఎందుకని కాశ్మీర్ ఉగ్రవాదం నిర్మూలించలేకపోయారు? దీని బాధ్యత ఎవరిది? దీని బాధ్యత వహించాల్సినటువంటి పాలకులు బీజేపీ కదా. కేంద్ర పాలిత ప్రాంతంగా కాశ్మీర్ లో అక్కడ సైన్యం, లక్షలాది మంది సైన్యం అక్కడ ఉన్నారు కదా. నిత్యం పహారా కాస్తున్నారు కదా. నిత్యం ఆధునిక టెక్నాలజీ డెవలప్ అయింది కదా. అక్కడ కాశ్మీర్ ప్రజల కంటే కూడా ఎక్కువ ఆపడేది కాశ్మీర్ లో మనం చూస్తే టీవీల్లో, మీడియాల్లో కాశ్మీర్ లో మనం చూస్తే ఎక్కువ సైనికులు ఆపడతారు కదా. కాశ్మీర్ ప్రజల కంటే మనం అక్కడ సైన్యాన్ని చూస్తున్నాం కదా. మరి కేంద్ర పాలిత ప్రాంతంగా దాని మీద ఆధిపత్యం చెలాయిస్తున్నది కేంద్ర ప్రభుత్వం కదా. మరి కేంద్ర ప్రభుత్వ వైఫల్యం దీంట్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది. 26 మంది ప్రాణాలు పోవడానికి కారణం ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాల యొక్క నిర్లక్ష్యం, వాళ్ళ యొక్క వైఫల్యం మూలంగా ఇక్కడ 26 మంది ప్రాణాలు, భారతీయ పౌరుల ప్రాణాలు కోల్పోయినారు కదా. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? భారతీయ పౌరులుగా ఉగ్రదాడిని ఖండిస్తూనే ఉగ్రవాద మూలాలని, ఉగ్రవాదం నిర్మూలించే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పేసి మోడీ అనేక సార్లు, 100 సార్లు చెప్పింది కదా. మోసం చేసిండు కదా, అవకాశవాద రాజకీయాలు చేసిండు కదా. భారతీయ పౌరులుగా ముక్త కంఠంతో ఖండించాల్సింది మోడీ వైఫల్యాల మీద, బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల మీద మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. లక్షల సైన్యం ఉన్నది కదా, పెద్ద రాడార్ వ్యవస్థ ఉంది కదా, అనేక నిఘా కేంద్రాలు, ఇంటెలిజెన్సీ అవన్నీ కూడా మీ చేతుల్లో ఉన్నాయి కదా, కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్నాయి. అది ఒకప్పుడు కాశ్మీర్ రాష్ట్రంగా ఉన్నది. ఇవాళ పిఓకే అనే పేరుతోటి అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చిన తర్వాత నిఘా వ్యవస్థ, సైన్యం, లక్షలాది మంది కూడా మీ చేతులు ఉన్న తర్వాత బీజేపీ పాలకులు ఎందుకని నిఘా వ్యవస్థలో మీరు ఎందుకు వైఫల్యం చెందిరని చెప్పేసి భారతీయ పౌరులుగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యమై వాళ్ళ బీజేపీ పాలనని మనం వైఫల్యాన్ని ప్రశ్నించాలి. ఇవాళ చర్చ జరగాల్సింది దేని మీద? హిందువులంతా ఐక్యం కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళు, ముస్లింలను టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నటువంటి మనం హిందువులందరం ఐక్యం కావాలనేది కాదు, హిందువులందరం ఐక్యం కావడం కాదు, భారతీయులందరం ఐక్యం కావాలి. భారతీయులుగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఐక్యమై మనం భారతీయ పాలకుల వైఫల్యాల మీద మనం మాట్లాడాలి. బీజేపీ వైఫల్యం, నరేంద్ర మోడీ వైఫల్యం, అమిత్ షా వైఫల్యాల మీద మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ మాట్లాడుకుంటా ముస్లింలకు వ్యతిరేకంగా, లేదంటే ఇంకో రకానికి వ్యతిరేకంగా, ఇంకో ప్రాంతానికి వ్యతిరేకంగా మనం మాట్లాడుకున్నంత కాలం మనం మోసపోతూనే ఉంటాం. భారతీయ పౌరులుగా బీజేపీ 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కదా, ఎందుకని ఉగ్రవాదం నిర్మూలించలేకపోయింది? లక్షల సైన్యం ఉంది కదా మన చేతుల్లో. మరొకటి ఏంటంటే రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి కానీ అనేక మంది సైనిక నిపుణులు మాట్లాడుతున్నటువంటిది ముఖ్యంగా ఏంటంటే 180,000 మంది సైన్యాన్ని ఇటీవల కాలంలో కాశ్మీర్ లో తగ్గించారు. అనేక రకాల బడ్జెట్ల పేరుతోటి డబ్బుల ఆదా కోసం తగ్గించారు, అందుకనే వాళ్ళు జరుగుతుందని చెప్పేసి. ఎస్, పాలకులకి ఇవాళ ప్రజల మీద ఇది లేదు, భారతీయ ప్రజల మీద అక్కడ ఎటువంటి ఇది లేదు.
కాబట్టి వాళ్ళకు ఉగ్రవాద కాల్పులు జరగాలి, హిందువులను మేము కాపాడుతున్న వాళ్ళంగా పోజు పెట్టాలి, ఆ తర్వాత మేము హిందువుల కోసం ఉన్నాం అని చెప్పేసి చెప్పాలి. అంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు మేము హిందువుల కోసం పనిచేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు రాజకీయాలకు అతీతంగా కుల మత ప్రాంతీయత నిమిత్తం లేకుండా పాలన చేయాల్సినటువంటి వాళ్ళు మేము హిందువుల ప్రతినిధులు చెప్పుకుంటారు కదా. మరి ఎందుకని హిందువులు ఇవాళ ప్రాణాలు కోల్పోతా ఉన్నారు అంటే వాళ్ళకి హిందువుల మీద ప్రేమ లేదు, హిందూ ప్రజల మీద ప్రేమ లేదు. అది ఒట్టి బూటకం, ఒట్టి కళ్ళబొల్లి అవకాశవాద రాజకీయం తప్ప మరొకటి కాదు. అందుకని ఇవాళ ఎన్ని గడువులు జరుగుతా ఉన్నాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలి. ఇది అవకాశవాద రాజకీయం, పచ్చి అవకాశవాదంగా బీజేపీ వ్యవహరిస్తా ఉంది. వాళ్ళ ట్రాప్ లో పడి వాళ్ళ మనం ముస్లింలకు వ్యతిరేకంగా వదంతుల్ని విద్వేషాలను రెచ్చగొట్టినంత మాత్రాన అది మనం నష్టపోతాం. కాబట్టి బీజేపీ పాలన వైఫల్యాలని, ఇవాళ నిఘా వ్యవస్థ వైఫల్యాలని కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయాలి తక్షణమే. ఎందుకంటే కశ్మీర్ లో 26 మంది ప్రాణాలు కోల్పోవడానికి, అనేక మంది క్షతగాత్రులు కావడానికి, గాయాలు కావడానికి, కాల్పులు జరగడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా యొక్క వైఫల్యం, కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం, ప్రధానమంత్రి వైఫల్యం కూడా ఉన్నది. కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడాలి. ఈ వైఫల్యాల మీద భారతీయ పౌరులుగా మనందరం కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతమంది ఎన్ని కాల్పులు జరగాలి, ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలి, మణిపూర్ ఘటనలేంటి, బెంగాల్లో జరుగుతున్న ఘటనలేంటి, వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘటనలేంటి. అందుకనే ముస్లింలు చేసినటువంటి ఘటనలు ఎట్లా ఖండించాల్సిందే, దాన్ని తీవ్రంగా నిర్మూలించాల్సిందే. కాశ్మీర్ లో కానీ ఎక్కడైనా సరే ఏ ఉగ్రవాదమైన, ఏ మత ఉగ్రవాదమైన దాన్ని నిర్మూలించాల్సిందే, దాన్ని మనందరం కూడా ఖండించాల్సిందే. కాశ్మీర్ లో శాంతిని నెలకొల్పాలి. కాశ్మీర్ కి ప్రపంచంలో అనేక దేశాల నుండి పర్యాటకులు వస్తా ఉన్నారు. అక్కడ ఈ రకమైన ఘటనలు జరగడానికి కారణం పాలకులు, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి. ఆ చేయకపోవడం వల్ల వాళ్ళు కాశ్మీర్ లో లక్షలాది మందికి జీవనోపాధికి నష్టం జరిగే ప్రమాదం ఉంది. పేదలు అక్కడ నష్టపోయే ప్రమాదం ఉంది. పర్యాటక ప్రాంతం అక్కడ పర్యాటకంగా దెబ్బతింటే అక్కడ ప్రాంతం ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉన్నది. ప్రపంచంలోనే ఆ ప్రాంతానికి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని నివారించాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి కదా. పాలకులు ఎందుకు తీసుకోవటం లేదు? ఎంతసేపటికి మీ యొక్క అవకాశవాద రాజకీయాల కోసం, మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళ మతాన్ని రెచ్చగొట్టి ఉగ్రవాదాన్ని అనే పేరుతోటి ముస్లింలకు వ్యతిరేకంగా ఎన్ని ఉదంతులు రెచ్చగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల ఏం సాధించదలుచుకున్నారని చెప్పేసి కూడా భారతీయ పౌరులుగా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బాధ్యత అందరూ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇవాళ ఉగ్రదాడి పహల్గామ్ లో, కాశ్మీర్ లో జరిగినటువంటి యొక్క ఉగ్ర దాడి ఏదైతే ఉందో అది దుర్మార్గపూరితమైంది, దాన్ని అందరం ఖండించాల్సిందే. కానీ మనందరం కూడా భారతీయులుగా ఆలోచించాల్సింది, ప్రశ్నించాల్సింది, అడగాల్సింది, నిలయాల్సింది భారత పాలకులు, బీజేపీ కేంద్ర ప్రభుత్వ పాలకులు, నరేంద్ర మోడీ దానికి బాధ్యత వహించాలి. కేంద్ర హోంశాఖ మంత్రి దానికి బాధ్యత వహించాలి. అమిత్ షా తక్షణమే హోంశాఖ మంత్రి రాజీనామా చేస్తాడా, నైతిక బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడీ రాజీనామా చేస్తాడా, ఈ దేశ పాలకులకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇది మతానికి పూసి, ఇది ఉగ్రవాదులుగా ఎవరైతే ఉన్నారో ఇది ముస్లింలకు అనే పేరుతోటి అది ముస్లింలకు అంటగట్టి అది హిందువుల మీద జరిగిన దాడిగా దాన్ని గనక మీరు పక్కదారి పట్టించాల్సి వస్తే భారతదేశ పౌరులు, భారతీయ పౌరులు దాన్ని గమనిస్తా ఉన్నారు. మీ అవకాశవాద రాజకీయాలని, మీ యొక్క మత రాజకీయాలని, మీ యొక్క కుట్రపూరిత రాజకీయాలని భారతీయ పౌరులు అందరూ కూడా పరిశీలిస్తా ఉన్నారు, గుర్తిస్తా ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ పాలకులకు, బీజేపీ పాలకులకు ఇది గుణపాఠం కావాలి. భారతీయ పౌరులుగా అది ఏ ఉగ్రవాదమైనా, ఏ ప్రాంతంలో జరిగిన మనం దాన్ని ఖండించాల్సిందే. భారతదేశంలో దేశ సమైక్యతని, సమగ్రతలను కాపాడుకునే కోసం మనందరం కూడా ప్రయత్నం చేయాల్సిందే. దాంట్లో ఎటువంటి తేడా లేదు. కానీ ఇవాళ మీరు అనేక రకాల హామీలు ఇచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో ఉగ్రదాడులు జరుగుతా ఉన్నాయి. ఉగ్రదాడులు జరగడానికి ప్రధాన వైఫల్యం కేంద్ర బీజేపీ పార్టీ వైఫల్యం. ఉగ్రదాడులు నిర్మించాల్సిన బాధ్యత బీజేపీ పాలకులది. అందుకని మీరు గతంలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం 370 ఆర్టికల్ కానీ, ఇంకోటి కానీ, పెద్ద నోట్ల రద్దు కానీ ఏ ఒక్కటి కూడా మీరు నివారించలేకపోయారు. కాశ్మీర్ లో శాంతిని నెలకొల్పటంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ మొత్తం దాడులకు కారణం బీజేపీ ప్రభుత్వం, బీజేపీ విధానాలు, బీజేపీ రాజకీయ అవకాశవాద విధానాలు తప్ప మరొకటి కాదు. ఇది ముస్లింల గొడవగా, హిందువుల గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేయొద్దు. అక్కడ ఘటనలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ప్రజలు ఏం చెప్తున్నారంటే మమ్మల్ని కాపాడింది అక్కడ ఉన్నటువంటి ముస్లింలు, అక్కడ ముస్లింలే లేకపోతే మేము ఆ మాత్రం కూడా బయటపడే వాళ్ళం కాదు. కాబట్టి అక్కడ ప్రజలు స్థానికంగా చెప్తున్నటువంటి వాళ్ళు చెప్తా ఉంటే దీన్ని ముస్లింలు గొడవగా, హిందువుల మీద జరిగిన దాడిగా మీరు ఎంత విద్వేష ప్రచారాలు చేయాలని చెప్పి చూసినా ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తా ఉన్నారు. కాబట్టి సోదరులారా, భారతీయ పౌరులారా, భారతీయ పౌరులుగా మన దేశ సమగ్రతని, మన దేశ ఐక్యతని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనం కాపాడుకోవాలి.
ఈ దేశంలో ఉన్నటువంటి పాలకుల యొక్క వైఫల్యాలు, నిఘా వైఫల్యాలు, కేంద్ర బలగాలన్నీ కూడా అక్కడ నిరంతరం పహారగాస్తూ ఉండి కూడా, లక్షల మంది సైన్యం కూడా కాశ్మీర్ లో ఉండి కూడా ఎందుకని ప్రతిసారి కాల్పుల్లో మన భారతీయ పౌరులు మరణిస్తా ఉన్నారో, ఎందుకని కాల్పుల్లో ఇంతమంది చనిపోతా ఉన్నారో, ఎందుకని ఈ 11 ఏళ్లలో కూడా ఇంకా ఈ ఉగ్రవాద చర్యలు నివారించట్లేదో, దీని వెనకాలన్న మూల కారణం ఏంటి, ఈ రాజకీయ కారణాలు ఏంటి, ఆ ముస్లిం దేశాలతోటి, ముస్లిం మత శాందస దేశాలుగా ప్రకటించుకుంటున్నటువంటి దేశాలతోటి నిరంతరం చర్చల పేరుతోటి, రాయబారాల పేరుతోటి, సంప్రదింపుల పేరుతోటి ఆ దేశాల్లో పర్యటిస్తున్న పాలకులు, మోడీ ప్రధాని దీనికి ఎందుకు నివారించలేకపోతున్నారు? ఎక్కడో రష్యా ఉక్రెయిన్ దేశాలు యుద్ధాన్ని ఆపినని చెప్పేసి మాట్లాడుతున్న మొనగాడిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇక్కడ ఎందుకని కాశ్మీర్ లో ఉన్న ఒక చిన్న సమస్యను పరిష్కారం చేయలేకపోతా ఉన్నాడు? రష్యా ఉక్రెయిన్ దేశాన్ని ఆపగలిగిన శక్తి మీకుంటే కాశ్మీర్ లో ఉన్నటువంటి ఒక చిన్న సమస్యను ఎందుకని పరిష్కారం చేయలేకపోతా ఉన్నారు? రాజకీయ చర్చల ద్వారాగా, శాంతి చర్చల ద్వారాగా శాంతిని నెలకొల్పే అవకాశాలు ఉన్నప్పటికీ వాటన్నిటి కూడా మీరు కావాలనే దురుద్దేశంతో పక్కన పెడుతూ ఇవాళ అది హిందువుల గొడవగా, ముస్లింల యొక్క దుర్మార్గపూరితమైన అంశంగా మీరు పదే పదే మీరు ప్రచారం చేసినంత కాలం మీకు అది నష్టం. బీజేపీ ఘోర కుట్రపూరిత రాజకీయాలని దేశ పౌరులందరూ గుర్తించాలని చెప్పేసి, దేశాన్ని సమైక్యంగా మనం ముందుకు తీసుకుపోవాలంటే బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఐటీ సెల్లో లక్షలాది మంది విద్వేష రాజకీయాలని, లేదంటే ముస్లింల పట్ల తప్పుడు వదంతుల్ని వ్యాపింపజేస్తూ ప్రచారం చేస్తూ ఈ దేశ ఐక్యతని దెబ్బతీసే విధంగా ఏ రాజకీయ పార్టీలు, ఏ సంస్థలు, ఏ హిందూ మతోన్మాద సంస్థలు ఇట్లాంటి ప్రచారాలు చేస్తా ఉన్నారో వాటిని ఈ దేశ భారతీయ పౌరులుగా, భారతదేశ ప్రజలుగా, పౌరులుగా మనందరం కూడా గుర్తించి ఆ విద్వేష రాజకీయాలని నడుపుతున్నటువంటి పాలకులకు, బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా భారతీయ పౌరులుగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు నడుద్దామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.